ఆశీస్సులు ఉన్నాయి, నాకు పిఎం నరేంద్ర మోడీ ఆశీస్సులు ఉన్నాయి, నేను వాళ్ళకి దత్తపుత్రుణ్ణి అని చెప్పుకోవటంలో జగన్మోహన్ రెడ్డి సక్సెస్ అయ్యాడు. జగన్మోహన్ రెడ్డి ఆ ప్రచారం సక్సెస్ చేసుకున్నాడు. బీజేపీ దాని నుంచి బయటికి రావటానికి ప్రయత్నం చేయలేదు. బీజేపీలో ఏంటి అంటే వాళ్ళు మేము రాష్ట్ర ప్రభుత్వం అడిగితే మేము సహాయం చేయకుండా ఉండలేం కదా అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి అపాయింట్మెంట్ అడిగితే మేము ఇవ్వకుండా ఉండలేం కదా అన్నారు. ఈ 5 సంవత్సరాల కాలంలో ఎంతమంది రాష్ట్ర ముఖ్యమంత్రులు ఎన్నిసార్లు కలిశారు? జగన్మోహన్ రెడ్డి ఒక్కడే ఎన్నిసార్లు కలిశాడు? అంటే ఇవి కూడా చూసుకోవాలి కదా. అవును, ఇప్పుడు అందరూ ఏమంటున్నారు, సరే ఆయన అలా కలరింగ్ ఇచ్చారు మాకు ఇప్పుడు అర్థమైంది అని అంటున్నారు. వీళ్ళు కూడా భావ సారూప్యతతో ఇద్దరు ఒకసారి వద్దామని అనుకుంటున్న టైంలో ఇప్పుడు ఈయన వెళ్ళటాన్ని టైమింగ్ ఎలా చూడాలి? ఇది నిజంగా వాళ్ళ అలయన్స్ ఆపే ప్రచారం అనేది ఒకటి వస్తుంది కదా, ఇది మీరు నమ్ముతున్నారా? ఇప్పుడు వాళ్ళు ఏంటంటే బీజేపీ కూడా వాళ్ళు ఏదో చిన్న పార్టీ లేకపోతే ఒక విజన్ లేని పార్టీ కాదు కదా. వాళ్ళకి విజన్ ఉంటుంది, వాళ్ళకి ప్రయారిటీ ఉంటుంది, వాళ్ళకి పొలిటికల్ షేర్ లో వాళ్ళ పాత్ర ఉంటుంది. అందువల్ల ఏంటి అంటే జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఈ కలరింగ్ ఇవ్వటానికి వెళ్తున్నాడు. మళ్ళీ ఆల్రెడీ వాళ్ళకి అంతా కూడా ఆంధ్రప్రదేశ్ లో క్లియర్ కట్ గా అర్థమైపోయింది. జగన్మోహన్ రెడ్డిది మొత్తం అది ఎత్తిపోయిన కంపెనీ అనేది బీజేపీకి అర్థమైంది. అందువల్ల ఇప్పుడు బీజేపీకి కూడా క్లారిటీ వస్తుంది. ఇప్పుడు మనం చూస్తున్నాం కదా ఈ సర్వేలు, లేకపోతే ఈ సర్వేలన్నీ మనకి తెలిసినవి. మనకి తెలియకుండా బీజేపీ సర్వే చేసుకుంటుంది, టీడీపీ సర్వే చేసుకుంటుంది, వైసీపీ సర్వే చేసుకుంటుంది. ఎవరి సర్వేలు వాళ్ళకు ఉంటాయి. అందులో ది మోస్ట్ అన్పాపులర్ గవర్నమెంట్ ఇన్ ఇండియా మొత్తం స్టేట్స్ లో చూస్తే యాంటీ ఇన్కంబెన్సీ ఫ్యాక్టర్ అత్యంత తీవ్రంగా ఉన్నది ఆంధ్రప్రదేశ్ లోనే. ఈ ఫ్యాక్ట్ బీజేపీకి కూడా తెలుసు. అందువల్ల ఇప్పుడు ఏంటి అంటే బీజేపీకి వాళ్ళకి ఇప్పుడు క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం వాళ్ళకి ఉంది. మేము జగన్మోహన్ రెడ్డితోనే ఉన్నాము అన్న పిక్చర్ గనక బీజేపీ ఇస్తే బీజేపీకి కూడా నష్టం జరుగుతుంది. అంటే సీట్ల సంగతి అవి పక్కన పెట్టండి, ఒక చర్చ అయితే ఉంటుంది. ఇంకా వీళ్ళు వైసీపీ తోటే కంటిన్యూ అవుతున్నారు అన్న మెసేజ్ ని కట్ చేయటానికి బీజేపీ సిద్ధపడ్డది. అంతవరకు అయితే ఇది చూస్తుంటే మొత్తం అన్ని విషయాల్లో అర్థమైపోతూ ఉన్నది. ఇప్పుడు అంటే మునిగే పడవలో ఎవడు కాలు పెట్టడు. ఇప్పుడు వైసీపీ మొత్తం కూడా ఒక రకమైన దీంట్లోకి వచ్చేసింది, స్టేల్మేట్. ఇంకా వాళ్ళకి డిక్లైన్ తప్ప వాళ్ళకి ఇంకేం ఉండదు. వైసీపీ పరిస్థితి ఈ విధంగా ఉన్నప్పుడు బీజేపీ రిస్క్ తీసుకోదు కదా. జగన్మోహన్ రెడ్డి తోటి వెళ్ళి రిస్క్ తీసుకోవడం అని. అదిగాక భారతీయ జనతా పార్టీకి ఎప్పటికైనా కానీ వైసీపీ అనేది మిత్రపక్షం కాలేదు కూడా. ఎందుకు అంటే వీళ్ళ ఓటు బ్యాంక్ వేరు, వాళ్ళ ఓటు బ్యాంక్ వేరు, వాళ్ళ భావం వేరు, వీళ్ళ భావం వేరు, వాళ్ళ రాజకీయం వేరు. భావ సారూప్యత ఇటు నుంచి ఈ రెండింటి నుంచి ఉందా, అందుకే ఇది ఆ భావ సారూప్యతని గ్యాప్ క్రియేట్ చేయడానికా అన్నది. అయితే ఇక్కడ ఒక్క పాయింట్ అండి, ఇక్కడ నేను ఒక్క పాయింట్, నన్ను చాలా మంది రాత్రి కూడా ఈ పాయింట్ అడిగారు, ఏమండి ఇలా మీరు వెళ్తున్నారు కదా అని. ఇప్పుడు ముఖ్యమంత్రి గారు నిన్న వెళ్ళారు, సరే అపాయింట్మెంట్ దొరకలేదు, ఈరోజు 11ంటికి మోదీ గారితో. కానీ నిన్న ఏసీబీ కోర్టులో ఇన్నర్ రింగ్ రోడ్డుకి సంబంధించి సిఐడి ఛార్జ్ షీట్ దాఖలైంది సడన్గా. A1 చంద్రబాబు, A2 నారాయణ. ఈ పర్యటన ఘాటికి ఏమైనా లింకులు ఉన్నాయనుకోవచ్చా? మళ్ళీ లేదండి, ఇది మామూలుగా ఏంటి అంటే ఇదంతా కూడా వైసీపీ అంటే జనరల్ గా మీరు మాట అన్నారు, ప్రతిదీ చేస్తా చెప్పలేసుకెళ్తా అని అంటారు కదా ఆయన బీజేపీకి. ఆ కలరింగ్ లో భాగంగా ఇది కూడా ఏమన్నా ప్రొజెక్షన్ అని అట్లా వీళ్ళు వైసీపీ చెప్తున్నదండి. బీజేపీకి వీళ్ళేమి చెప్పి చేయరు, వీళ్ళేమి చెప్పాల్సిన అవసరం వీళ్ళకి లేదు, వినాల్సిన అవసరం వాళ్ళకి లేదు, దాన్ని ఎండార్స్ చేయాల్సిన అవసరం కూడా బీజేపీకి లేదు. అది చాలా చాలా స్పష్టంగా నాకైతే మనసులో ఉంది. ఏంటి అంటే చంద్రబాబు నాయుడు అరెస్ట్ కి ముందు మాత్రం ఖచ్చితంగా కేంద్రానికి చెప్పాలి, ఒక మాజీ ముఖ్యమంత్రిని అరెస్ట్ చేస్తున్నాం అనే విషయాన్ని మాత్రం ఖచ్చితంగా కేంద్రానికి ఇన్ఫార్మ్ చేయాల్సిన అవసరం అయితే ఉంది. అంతవరకు చేసి ఉంటారు తప్ప ఈ ఇన్నర్ రింగ్ రోడ్డు, అవుటర్ రింగ్ రోడ్డు, ఈ కేసులు ఇవన్నీ బీజేపీతో వాళ్ళు చెప్పరు, బీజేపీ వాళ్ళు ఎండార్స్ చేయరు. ఈ పరిస్థితి
ఈ విధ ఈ విధమైన అంటే పొలిటికల్ సిచ్యుయేషన్ లో బీజేపీ బీజేపీ వాళ్ళు ఏం చెప్తారంటే పార్టీగా మా స్టాండ్ వేరు, ప్రభుత్వంగా మా స్టాండ్ వేరు అని చెప్పి కన్వీనియంట్ గా చెప్పి తప్పుకుంటారు. కానీ బీజేపీ కేంద్రంలో అధికారంలో ఉన్నది కదా, అందుకని అమిత్ షా అపాయింట్మెంట్ ఇస్తే హోం మంత్రిగా అపాయింట్మెంట్ ఇచ్చినట్టే, అంతే తప్ప వేరే విధంగా కాదు. ఇప్పుడు మీరు ఇన్ని సార్లు జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ వెళ్ళాడు కదా, జేపీ నడ్డాతో ఎప్పుడన్నా కలిశాడా? కలవలేదు కదా. ఆయన కలుస్తున్నది అమిత్ షా తోటే కదా, అమిత్ షా లేకపోతే ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ. ఇదే రాంగ్ సిగ్నల్ పోతున్నది. మాట్లాడదాం, బీజేపీ నా పాయింట్ కూడా అడుగు